కేంద్రంలో 10 ఏళ్ల పాటు అబద్ధాలతో పాలన సాగించిన మోదీని రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గొంతు నొక్కి పోలీసు రాజ్యం నడిపిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. విశాఖలోని మురళీనగర్లో నిర్వహిస్తోన్న సిపిఐ రాష్ట్ర సమితి 2వ రోజు సమావేశాలకు హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సొంతంగా అధికారం చేపట్టేందుకు సరిపడినన్ని సీట్లు భాజపాకు రాకపోయినా ఒంటెద్దు పొకడలతోనే దేశంలోని 3వసారి మోదీ పాలన ప్రారంభమైందని విమర్శించారు. ప్రతిపక్షాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న జూలై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమలు చేస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం అంటే అది ఊరికేదో ఆ భూములు అమ్మాలి, అందులో కొద్దిగా డబ్బు సంపాదించలే, దాంతో భాగంగా జరగడం లేదు. అందులో ఒక కుచిత అభిప్రాయం ఇమిడి ఉంది. ప్రైవేటీకరణలో భాగంగా ఒకదాని తర్వాత ఒకటి చేయడం, ఆల్రెడీ ఆ ఫర్నేస్ని కూడా బ్లాస్ట్ ఫర్నేస్ని జిందాలకు అప్పచెప్పాలని, ఈ ఆస్తులు ఒకదాని తర్వాత ఒకటి అమ్మాలని, ఆ తర్వాత ఎంటైర్గా అమ్మాలని. కాబట్టి ఏమంటే ఇదేదో దాన్ని ఒకదాన్ని ఒకటి విభజించి చూడడానికి అవకాశం లేదు. క్లియర్ కట్గా ఒక స్పష్టమైన వైఖరితో కేంద్ర ప్రభుత్వము ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో ఇంకా ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఏమంటే గతంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని వ్యతిరేకించాయి. ఇప్పుడు కూడా గట్టిగా నిలబడాలి. ప్రత్యేకించి పార్లమెంట్ సభ్యులు ఈ విషయంలో గట్టిగా చొరవ తీసుకోవాలి. మన రాష్ట్రానికి చెందిన మంత్రులు కూడా, కేంద్రంలో ఉన్న మంత్రులు కూడా, రామ్మోహన్ నాయుడు కానీ అదేవిధంగా శ్రీనివాస్ వర్మ వీరు కూడా చొరవ తీసుకొని దీన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి. కాబట్టి ఆస్తుల అమ్మకాలంటే అదేదో దాన్ని సపరేట్గా చేస్తున్నారులే, ఏదో ఆదాయం కోసం చేస్తున్నది కాదు. వారికి స్పష్టమైన ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం మార్చుకోలేదు. కాబట్టి ప్రైవేటీకరణ మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. లేదా వాళ్ళ ప్రకటన చేస్తున్నది ఒకటే కానీ వాళ్ళ పాలసీ మార్చుకోలేదు. పేపర్ అందుకే ఇప్పుడు దీనిపైన ఒక స్పష్టమైన అభిప్రాయంతో కమ్యూనిస్ట్ పార్టీగా మేము ముందు నుంచి కూడా చెప్తాను. దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి. తర్వాత దానికి ఏదైతే ఇవాళ నిధులు అవసరమో దాని రన్నింగ్ దానికోసం నిధులు ఇవ్వాలి. ఆ రకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు ఇవ్వడానికి ఉందో దాన్ని చేయాలి. దీన్ని సెయిల్ ఆధ్వర్యంలో నడపండి అని కూడా మేమే కాదు, ఈవెన్ పురంధరేశ్వరి గారు కూడా చెప్పారు. కాబట్టి ఏమంటే సెయిల్కి అప్పచెప్పినా మంచిదే. మీరు ఆ పని చేయరు, క్యాప్టివ్ మైన్స్ కేటాయించరు, దానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరు, దాని ఉత్పత్తి తగ్గించారు. 2023-24 సంవత్సరంలో దాని ఆదాయం కోల్పోయేటట్లు, వేల కోట్ల రూపాయల నష్టాల్లో పోయేటట్టు చేశారు. కాబట్టి ఏమంటే ఇందులో దురుద్దేశం దాగి ఉంది. ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని దాన్ని ముందు ఒక కుక్కని చెప్పాలంటే దానికి పిచ్చి కుక్క అనే బ్రాండ్ ఎట్లయితే వేస్తారో ఆ రకంగా దాన్ని నష్టాల పాలు చేసి తద్వారా ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆల్రెడీ వాళ్ళ కార్మిక సంఘాలన్నీ కూడా ఒక చారిత్రాత్మకమైన పోరాటాన్ని నిర్వహించాయి, ఒక సుదీర్ఘమైన పోరాటాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. వాళ్ళ పోరాటానికి గతంలో సిపిఐగా అప్పుడున్న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున పాదయాత్రలు, సభలు, ర్యాలీలు జరిపాం. మళ్ళీ కూడా ఈ కౌన్సిల్ సమావేశాల్లో దీనిపైన ప్రత్యేకంగా తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి మేము పూనుకోబోతాం.